నమస్తే, వెల్కమ్ టు డాట్ న్యూస్. నేను సునీత. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు భలే విచిత్రంగా ఉంటాయి. అవి ఓ పట్టాన ఎవరికీ అర్థం కావు. ప్రత్యేకించి తాజాగా కూటమి కట్టిన టీడీపీ, బీజేపీ, జనసేనల్లో విచిత్ర రాజకీయం నడుస్తోంది. బీజేపీ, జనసేనలకు సీట్లు కేటాయించిన చంద్రబాబే ఆ రెండు పార్టీల్లో అభ్యర్థులు ఎవరన్నది తానే నిర్దేశిస్తున్నారని టాక్ నడుస్తోంది. మొదటి నుంచి బీజేపీ, జనసేనల కోసం పనిచేసిన సీనియర్ నేతల్ని పక్కన పెట్టి రెండు పార్టీల్లోనూ టీడీపీ నుండి వలస వచ్చిన వారికే టికెట్లు దక్కేలా చంద్రబాబు పథక రచన చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. దీనిపై అటు బీజేపీలోనూ ఇటు జనసేనలోనూ కూడా ఒరిజినల్ నేతలు ఆగ్రహంగా ఉన్నారు. తెలుగుదేశం పార్టీకి కేటాయించిన సీట్లలో ఎక్కడెక్కడ ఎవరిని బరిలో దించాలన్నది సహజంగానే చంద్రబాబు నాయుడు నిర్ణయిస్తారు. అందులో ఆశ్చర్యం లేదు. కానీ ఏపీలో బీజేపీ, జనసేన పార్టీల్లోనూ అభ్యర్థులు ఎవరన్నది చంద్రబాబు ఇష్టాల ప్రకారమే నిర్ణయాలు జరుగుతున్నాయని ప్రచారం జరుగుతోంది. ఏపీ బీజేపీ చీఫ్ పురంధరేశ్వరి చంద్రబాబు చెప్పినట్లే అభ్యర్థుల ఎంపిక చేపట్టే హైకమాండ్కు నివేదికలు పంపుతున్నారని ఒరిజినల్ బీజేపీ నేతలు భావిస్తున్నారు. ఇటు జనసేనలోనూ చంద్రబాబు నాయుడే చాప కింద నీరులా టీడీపీ నుంచి నేతలను పంపి వారికే టికెట్లు వచ్చేలా పావులు కదుపుతున్నారని అంటున్నారు. పొత్తులో భాగంగా బీజేపీ 6 లోక్సభ స్థానాల్లో పోటీ చేయబోతోంది. మొదటి నుంచి బీజేపీలో ఉన్న సోము వీర్రాజు రాజమండ్రి నుంచి పోటీ చేస్తారని భావిస్తున్నారు. జీవీఎల్ నరసింహారావు విశాఖ సీటుపై దృష్టి సారించి 2 ఏళ్లుగా విశాఖలోనే ఉంటూ ప్రజలతో మమేకమవుతున్నారు. అయితే ఈ ఇద్దరికీ చెక్ చెప్పేలా పురంధేశ్వరి ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపణలు వినబడుతున్నాయి. టీడీపీ నుంచి బీజేపీలో చేరిన సీఎం రమేష్, సుజనా చౌదరికి టికెట్లు ఖాయమయ్యేలా పురంధేశ్వరి చేత నరుక్కు వస్తున్నారు చంద్రబాబు. పురంధేశ్వరి వైఖరితో పార్టీకి మొదటి నుంచి విధేయంగా ఉన్న వారికి టికెట్ దక్కకుండా కుట్రలు చేస్తున్నట్లు ఉందని బీజేపీలో ఒక వర్గం భావిస్తోంది. పురంధేశ్వరి పోకడ నచ్చని ఒరిజినల్ బీజేపీ నేతలంతా కలిసి రహస్యంగా సమావేశమై పార్టీ హైకమాండ్కు ఓ లేఖ రాశారని అంటున్నారు. అందులో పురంధేశ్వరి టీడీపీ నుంచి వచ్చిన వలస నేతలకు విలువిచ్చి సంప్రదాయ బీజేపీ నేతలను పక్కన పెడుతున్నారని ఆ లేఖలో ఆరోపించినట్లు తెలుస్తోంది. పురంధేశ్వరి పట్టు పట్టకపోవడం వల్లనే ఏపీలో బీజేపీ బలోపేతం అయ్యేందుకు అవకాశాలు ఉన్నా ఆ దిశగా కార్యక్రమాలు లేవని వారు ఫిర్యాదు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. టీడీపీని కాపాడుకుంటూ బీజేపీని బలహీనపర్చేలా పురంధేశ్వరి ఏపీ బీజేపీని నడుపుతున్నారని వారంతా హైకమాండ్కు కంప్లైంట్ చేసినట్లు చెబుతున్నారు. ఇక జనసేన పార్టీలోనూ చంద్రబాబు సినిమాయే ఆడుతోందంటున్నారు. పొత్తులో భాగంగా జనసేనకు 21 అసెంబ్లీ, 2 లోక్సభ స్థానాలు ఇచ్చారు చంద్రబాబు. మచిలీపట్నం లోక్సభ స్థానాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ నుంచి జనసేనలోకి వచ్చిన బాలశౌరికి కేటాయించారు. బాలశౌరి టీడీపీలో చేరడానికి వస్తే చంద్రబాబే నాదెండ్ల మనోహర్ దగ్గరకు పంపి జనసేనలో చేర్పించినట్లు సమాచారం. ఆ విధంగా తన మనిషిని జనసేన తరపున బరిలో దింపాలన్నది ఆయన వ్యూహం అంటున్నారు. అసెంబ్లీ స్థానాల్లోనూ టీడీపీ నేతలను జనసేనలోకి పంపి వారికి టికెట్లు వచ్చేలా చేస్తున్నారని అంటున్నారు. Please subscribe Dot News.